అద్దెకుంటున్న వ్యక్తిని అద్దె అడగడమే ఆమె పాలిట శాపంగా మారింది. చంపేసి శవంపై డ్యాన్స్ చేశాడు. దాన్ని చిత్రీకరించి రాక్షస ఆనందం పొందాడు. హైదరాబాద్ కుషాయిగూడలో ఈ కిరాతక ఘటన వెలుగు చూసింది. కుషాయిగూడలో ఒంటరిగా జీవిస్తున్న కమలాదేవి అనే వృద్ధురాలు తనకు చెందిన షాపులో ఓ యువకుడికి అద్దెకు ఇచ్చింది. అద్దె విషయంలో తలెత్తిన విభేదాలు నేపథ్యంలో కమలాదేవి ఆ యువకుణ్ణి మందలించినట్టు తెలుస్తోంది. కమలాదేవిపై కోపంగా ఉన్న యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. వృద్ధురాలిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్తో హతమార్చాడు. जंप करो गूगल पोर्टल के नीचे जंप करो स्पेशल గా ఏమన్నా ఉన్నారా వీడియో ఆ మొత్తం ముందు కలిపేసుకున్నారు అనుకున్నట్లుగానే ఏప్రిల్ 11వ తేదీన అద్దెకుంటున్న యువకుడు ఓనర్ కమలాదేవిని హత్య చేశాడు. ఉరివేసి ప్రాణాలు తీశాడు. అంతటితో ఆగలేదు. సైకోలా ప్రవర్తించాడు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. హత్య చేసిన అనంతరం కమలాదేవి మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీశాడు. ఆ వీడియోలను తన స్నేహితులకు కూడా పంపించాడు. ఆ వీడియోలు బెంగళూరులో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో పోలీసులు కమలాదేవి ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రికవరీ చేసి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. జంప్ కरो స్పెషల్ గా ఏమన్నా ఉన్నారా వీడియో ఆ మొత్తం ముందు కలిపేసుకున్నారు jumping jacks. మనసులో అదే వస్తుంటే సురేందర్ అని బెంగళూరు ఉంటుంది ఫ్రెండ్ వాడికి ఇలా జరిగిందని చెప్పేసి వీడియో పెట్టారు. మృతురాలి హత్యలో నిందితుడిగా భావిస్తున్న యువకుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడి అరెస్టుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. ఒంటరిగా నివసించే వృద్ధుల భద్రతపై ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.